అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరందరూ అడుగుతున్నారు కదా యూట్యూబ్లో నుంచి మనీ వచ్చిందా అని చెప్పేసి. సో హియర్ ఇట్ ఈస్. ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది అంతా లాస్ట్లో చెప్తాను. ఇది డైరెక్ట్గా కూడా చెప్పకూడదంట యూట్యూబ్ మనీ అనేది. సో నేను లాస్ట్లో చెప్తాను. ఏదైనా ఒక వస్తువుని బట్టి నేను చెప్తాను. సో ఫైనలీ ఫుల్ హ్యాపీ. నేను యూట్యూబ్ జర్నీ ఎలా చేశాను, మీరు కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, కొత్త వాళ్ళు ఇందులో నుంచి డబ్బులు వస్తాయా రావా అని డౌట్ పడే వాళ్ళందరికీ వీడియో అన్నట్టు చెప్తాను అన్నీ క్లియర్గా. సో నేను యూట్యూబ్ ఛానల్ అయితే 2002 మార్చ్ 9లో స్టార్ట్ చేసిన. అప్పుడు ఒక 6 months వరకు అసలు ఎవరికి తెలియదు. 100 subscribers కూడా రాలే నాకు. నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కలిసిన వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయడము, ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడము, ఇట్లా జరిగేది. మా హస్బెండ్తో చేయించడము, ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అట్లా చేయించిన. అట్లా చేపిస్తే మ్యాక్సిమం 300 వచ్చిండు. ఇంకా 1 year కంప్లీట్ అయిపోయింది. తెలియకుండానే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను, లాంగ్వి షార్ట్వి. బట్ 1 year కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఓకేలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేసాం. ఇంకా అప్పుడు ప్రెగ్నెన్సీలో వీడియోస్ అసలు చేయకూడదు అని చెప్పి అనుకున్నాం. ఏ బాడీ సపోర్ట్ చేయదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకులే లైట్ తీసేసుకున్నాం యూట్యూబ్ని. ఏం డబ్బులు వస్తాయి, ఏం రావు, ఎందుకు చేసి బాడీ స్ట్రెస్ అవుతుంది, బేబీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అసలు ఒక్క వీడియో కూడా, లాంగ్ వీడియో అయితే ఒక్కటి పోస్ట్ చేయలేదు. తర్వాత షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను నేను ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు. ఇంకా ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. కన్నయ్య కూడా చూస్తున్నారుగా, కన్నయ్య కూడా వచ్చేసింది. కన్నయ్య వచ్చాక ఇంకా 6 months తర్వాత స్టార్ట్ చేద్దాము అని మైండ్లో ఉంది. ఎప్పుడో చేద్దాంలే అని. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అబ్బా, మీ అందరికీ తెలుసు కదా. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ తెలుసు నాకు యూట్యూబ్ అని కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, టిక్టాక్ నొప్పు చేసేదాన్ని, ఇవన్నీ కామన్గా చేసేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ సైడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. యూట్యూబ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ డబ్బులు కాదు, యాక్టింగ్ కోసం. నాకు అదేంటో చిన్నప్పటి నుంచి పిచ్చి యాక్టింగ్ అంటే. బట్ నేను యాక్టింగ్ చేస్తానో చేయనో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్ చేసేదానికి, ఇన్స్టాగ్రామ్ చేసేదానికి అదే ముఖ్య రీజన్, ముఖ్య కారణం. ఏదో ఒక చిన్న నాకు, కాకపోతే నా కొడుకు దొరికిన ఐఎమ్ సో లక్కీ. ఇంకా దానికోసమే చేసిన. మనీ అనేది సెకండరీ, దీనికోసం అయితే స్టార్ట్ చేసిన. నాకు అప్పుడు తెలియదు యూట్యూబ్లో మనీ వస్తాయని. స్టార్ట్ చేసినప్పుడు యాక్టింగ్ కోసమే చేసినాను. నాకు కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి యాక్టింగ్లో. నేను యాక్టింగ్ చేస్తానో చేయనో నాకు తెలియదు, కానీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. తర్వాత కన్నయ్య వచ్చాక 6 monthsకి చేద్దామని మళ్ళీ అనిపించింది. ఏం కాదు ట్రై చేద్దాము అని అనిపించింది. మళ్ళీ చేయలేదు. కన్నయ్యకి 8 months 9 months అప్పుడు స్టార్ట్ చేసిన. కన్నయ్యకి దిష్టి తాకొద్దేమో, వద్దులే చిన్న పిల్లాడు అనేసి. నాకు హెల్త్ సపోర్ట్ లేదు, బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వచ్చేసింది. అందుకని చేయలేదు. ఇంకా తర్వాత 8 months 9 months అప్పుడే స్టార్ట్ చేసింది యూట్యూబ్. అప్పుడు ఇంకా 15 days వరకు అసలు ఎవరికి తెలియదు అన్నట్టే ఉండేది ప్రపంచం. ఇంకా తర్వాత 15 ఇక్కడ మాకు తెలిసిన దగ్గరలో ఒక అక్క ఉండేది. అక్క దగ్గరికి వెళ్ళి శారీస్ తీసుకొని వచ్చారు. సంతు అక్కకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్క దగ్గరికి వెళ్ళి శారీస్ తీసుకొని వచ్చా. అక్క నా వీడియోస్ తన దాంట్లో పోస్ట్ చేసుకుంది, నా దాంట్లో పోస్ట్ చేసుకున్నాను. సో కొంచెం గుర్తుపట్టారు, హ్యాపీ అనిపించింది. ఎంతసేపు మాట్లాడితే దగ్గు వస్తుంది. ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు స్పీచ్ చేయలేదు కదా, ఇది పరిస్థితి. అయితే అక్క దగ్గరికి వెళ్ళొచ్చాక కొంచెం ఓకేలే అన్నట్టు 700 subscribers అయితే అయ్యారు.
అయినాక హ్యాపీ. ఇంక సర్లే అవుతుందిలే, ఎందుకులే చేయకుండా ఆపేస్తే ఇలానే వదిలేస్తే పోతూ ఉంటుంది. ఇప్పటి నుంచి చేస్తే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్కైనా నన్ను గుర్తుపడతారు, నేను 10 మందికి తెలుస్తాను. అరే సౌమ్య అంటే ఈవిడేరా, ఈమె యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇట్లా చేస్తుంది, వాళ్ళ బాబుతో చేస్తుంది అని మీరందరూ గుర్తుపట్టాలనేది నా కోరిక. సో అందుకని చెప్పేసి ఇంకా చేస్తానే ఉన్నా షార్ట్స్, మా ఆయనతో నా కొడుకుతో లాంగ్ వీడియోస్ చేస్తానే ఉన్నా. కానీ ఇందులో మాత్రం నా కన్నయ్యకి ఇక్కడ లోటు జరగనివ్వను. యూట్యూబ్ అయినా ఆపేస్తానేమో కానీ నాకు అన్నయ్యకి మాత్రం ఎక్కడ లోటు జరగనివ్వను. వాడిని బాగా చూసుకుంటున్నా, వానికి ఎక్కడ ఏ లోటు లేదు. వాడికి టైం ఫుడ్, నేను ఉండాల్సిన టైంలో వాడికి ఫోన్ అలవాటు చేయట్లేదు. నేను వాడు ఉన్నప్పుడు ఫోన్ చూడట్లేదు. ఇప్పుడు వాడు పడుకున్నాడు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. వాడు ఇక్కడే ఉన్నాడు, నేను వీడియో తీస్తున్నాను. నాకు కనిపిస్తూ ఉంటాడు వాడు. నేను మాట్లాడితే లేస్తాడా లేదా అని కూడా చూసుకుంటూ వీడియోస్ చేస్తూ ఉన్నాను. వాడు పడుకున్నప్పుడే నేను వీడియోస్ చేస్తాను. చాలామంది అనుకుంటున్నారు బాబుని పట్టించుకుంటుందో లేదో వీడియోసే చేస్తుంది అని. లేదు, నాకు అన్నయ్య తర్వాతే నాకు యూట్యూబ్. వాడే ఫస్ట్ది, నా ఫ్యామిలీ నాకు ఫస్ట్ది, తర్వాత నాకు యూట్యూబ్ అయినా ఏదైనా. ఎవరికైనా అంతే అనుకోండి. నాకు అన్నయ్యకి మాత్రం ఎక్కడా లోటు లేదు. వాడిని బాగా చూసుకుంటున్నా. సెకండ్ థింగ్ యూట్యూబ్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడైతే నాకు అన్నయ్య వల్ల, వాడు సపోర్ట్ చేయడం వల్ల, ఇంకా ఇందులో పెద్ద స్టెప్ మా హస్బెండ్ది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండడం వల్లే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది. పక్కా చెప్తా, ఇక్కడ 1000 మందిలో బల్లబుద్ధి చెప్పమైనా చెప్తా. మా ఆయన లేకుండా నా యూట్యూబ్ ఛానల్ అస్సలు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్లకి, అమ్మాయికి పక్కా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. లేకపోతే ఏమి చేయలేరు. ఖాళీ ఏముంది. ఇప్పుడు నేను వీడియోస్ తీస్తుంటే మా ఫ్యామిలీలో మా చుట్టాలలో అయ్యో వీడియో తీస్తుంది ఏంటో, ఎందుకు అవసరమా? చాలామంది అంటారు. అవన్నీ మా హస్బెండ్కి రీచ్ అయితే అసలు తట్టుకోలేరేమో, నచ్చదేమో, బాధపడతారేమో. ఇంకా ఇవన్నీ చూసాము. సంతోష్ అక్క లైఫ్ స్టోరీ బాగా నచ్చింది నాకు. అక్క దగ్గరికి వెళ్ళాను కదా, అక్క చెప్పింది ఏం ప్రాబ్లం లేదు, అనుకునే వాళ్ళందరూ అనుకుంటారు, నీకు ఈ నోట్ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఇవ్వవు, నువ్వే వాడుకుంటావు. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, కెమెరాతో నువ్వు మాట్లాడుతున్నావు, అది 10 మంది చూస్తున్నారు. నచ్చితే నీకు ఈ నోట్ వస్తుంది, లేకపోతే లేదు. నీకు ఇష్టం అన్నావు, చెయ్యి. అన్నయ్య సపోర్ట్ ఇస్తానన్నాడు, చెయ్యి. సపోర్ట్ ఇవ్వండి అన్నయ్య. మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు అని చెప్పింది. అక్క మాటలు కూడా మాకు మంచిగా ఇన్స్పైర్ చేసినాయి మమ్మల్ని. అక్క చాలా ఇన్స్పైర్ చేసింది. థ్యాంక్ యూ సంతోష్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఛానల్ పేరు మీ అందరికీ తెలుసు, ఏఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. సంతోష్ అక్క. సో మంచి మనసు, చాలా మంచిది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మానిటైజేషన్ అదంతా ప్రాసెస్ పక్కన చెప్పాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇప్పుడు 1290 ఏమో ఉన్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ. చాలా 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 హ్యాపీ. సో మానిటైజేషన్ ఆ ప్రాసెస్ అదంతా హ్యాపీ కంప్లీట్ అయిపోయింది. ఎలానో అలా కష్టపడేసి షార్ట్స్తో కొట్టేశాను. ఫైనల్గా మనీ ఎంత వచ్చిందో అడిగితే ఎంత వచ్చింది మీరే కాల్ చేసుకోండి. సో నేను ఇట్లా కాల్ చేసుకుంటాను. మీరు ఒక్కొక్క పేపర్ నేను ఇదంతా ప్రాంక్ అంతా అయితే మనీ వచ్చింది మాత్రం ప్రాంక్ అండి. సారీ. త్వరలో నాకు మనీ రావాలని నేను ఏదో ఒక చిన్న ఛాన్స్, ఒక మూవీలో వర్క్ అయినా, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్, ఎంప్లాయ్మెంట్, ఒక చిన్న ఛాన్స్ వచ్చేలాగా మీరే ముందుకు తీసుకెళ్ళాలి. సారీ.
అందరు వేసుకుంటున్నట్టున్నారు ఇప్పుడు నన్ను. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎట్లుంది. మిమ్మల్ని ప్రాంక్ చేశాను నేను, నా సబ్స్క్రైబర్స్ మీ అందరిని. సారీ, ఓకే సారీ అండి. జోక్స్ పార్ట్. నాకైతే మళ్ళీ మీ ద్వారానే వస్తుంది. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, మనీ వస్తుంది. నేను మనీ వచ్చినప్పుడు ఫస్ట్ మీకే చెప్తాను. ఇది అంత బ్యాడ్ ప్లాట్ఫామ్ అయితే ఏం కాదు, చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ మనీ ఎక్కడి అంటారా, ఇంకెక్కడి, మన హస్బెండ్వే ఉంటాయి కదా, మా హస్బెండ్వి. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా చేయొచ్చు. యూట్యూబ్ అందరి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. నీకు టాలెంట్ ఉంటే 1 ఇయర్ కాదు 2 monthsలో నీకు మనీ వస్తాయి. మనీ పక్కన పెడితే టాలెంట్ వస్తే మనకు మంచి మంచి లైఫ్ ఉంటుంది, ప్రమోషన్స్ చేసుకోవచ్చు, ఇలా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ నుంచి. ఇంకా నాకైతే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ముందు బోనాలు, కన్య బర్త్డే, రాఖీ, బతుకమ్మ, దసరా, మా డే లైఫ్ అన్ని వీడియో షూట్ చేస్తాను, బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు, అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దండి ప్లీజ్. ఏదో వీడియో ఏదో ఒకటి చేయాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేశాను. వాడు పడుకున్నట్లేండి. ఇది నా మనీ ప్రాసెస్ అంతా. మీరందరూ చూసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేసి, మీరందరూ చూసి సపోర్ట్ చేస్తేనే ఇవి వస్తాయి. అవి వచ్చినప్పుడు పక్కా మీకు చెప్తాను, మీతోనే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీ వల్లే కదా వచ్చేది డబ్బు. ఓకే, మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బై 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 బై.